ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. యాంకర్ రష్మికి సపోర్ట్ ఇచ్చారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్. సో గతంలో ఖమేనీ హత్య తర్వాత ఎవరైతే హైదరాబాద్ లో కొందరు బయటకు వచ్చి ఆందోళన చేశారో వాళ్ళందరూ ఇరాన్ పంపించేయండి మోడీ గారు అంటూ యాంకర్ రష్మి ట్వీట్ చేశారు. సో దానికి పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎందుకు అనవసరంగా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, షియాలు సానుకూలంగా వచ్చి ఆందోళన నిర్వహిస్తుంటే అనవసరంగా ఎందుకు వాళ్ళని ఇరాన్ పంపించేయండి అంటూ సో చాలా మంది బయటకు వచ్చారు. అండ్ యాంకర్ రష్మిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ కూడా ఆవిడ వాళ్ళతో తిరిగింది తిరిగిపోతూ ఆవిడ ఒక పతివ్రత అంటూ చాలా మంది మాట్లాడే పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సో ఇటు మునీర్ వ్యాఖ్యలకి ఇటు షియాలోని కొంత వర్గం దానికి సంబంధించి షేక్ జియాద్ సో పర్టికులర్ గా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ ని కనుక టచ్ చేయాలి అంటే అది మాతోనే సాధ్యం, షియాల్ని కనుక షియా మతస్థుల్ని ఏమన్నా అంటే మేము ఒప్పుకోము, పాకిస్తాన్ని లేపేస్తామంటూ షేక్ షియాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పటిదాకా మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎలాంటి పని అంటే అలాంటి పని అతను తలుచుకున్నది చేసేవాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫే డైరెక్ట్ గా సున్నీ వేరు షియా వేరు అని చెప్పి మాట్లాడటం ఇప్పుడు కాస్త విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ప్రపంచ వేదికల మీద ఇప్పటికే పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కావచ్చు చాలా సార్లు అందరి ముందు అపహాస్యమయ్యారు, నవ్వుల పాలు అయ్యారు. సో ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మళ్ళీ సున్నీ వేరు షియా వేరు సో ఈ యొక్క మతాలకి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్ ని గెలికే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా మునీర్ ఇండియాకి వ్యతిరేకంగానే మాట్లాడతారు. సో ఏ ప్రపంచ వేదిక తీసుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఇండియాని లేపేస్తాం, ఢిల్లీలో దాడులు చేస్తాం, ముంబైలో దాడులు చేస్తాం, క్షిపణి దాడులు చేస్తాం, ఇండియాలో దాడులు చేస్తాం, క్షిపణి దాడులు చేస్తాం అంటూ ఈ మునీర్ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని, ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ దాదాపుగా 6 లక్షల మంది సైన్యం ఉంటే ఇటు 4 లక్షల మంది షియాలే ఉన్నారు. సో షియా అనేది చాలా పెద్ద చరిత్ర ఉంది. సో ఇరాన్లో ఎలాగైతే అక్కడ ఉన్న షియాలకి దాదాపుగా అంటే 70% ఇరాన్లో షియాలే ఉంటారు. సో ఇంకా ఇంపోర్టెడ్గా వెళ్ళిన వాళ్ళు కావచ్చు, మైగ్రెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ గూఢచారిగా వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ముస్లిమే అయి ఉంటారు. అండ్ దట్ టు పర్టికులర్గా షియానే అయి ఉంటారు. ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఖమేనీ హత్యని మేము వ్యతిరేకం అంటూ ఇక్కడ పాకిస్తాన్లోని కొన్ని సిటీస్లో షియా మతస్థులు బయటకు వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తుంటే ఎవరైనా ఆందోళన చేస్తే వెళ్ళిపోండి అంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వేదికలపైన కల్లోలం రేపుతున్నాయి. ఇప్పటిదాకా పాకిస్తాన్ అంటే ఒక ముస్లిం కంట్రీ. సో ముస్లింలో సున్నీలు ఉంటారు, షియాలు ఉంటారు. సో ఇలాంటి ఇటు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఇరాన్, ఇజ్రాయెల్ కావచ్చు, ఖతర్, బహ్రెయిన్ కావచ్చు, సో సున్నీ అయినా షియా అయినా అంటే కలిసికట్టుగా ఉంటారు. అలాంటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఇప్పటి వరకు కూడా సున్నీలు షియాలు అనే మతభేదాలు రాలేదు. మనందరం ముస్లింలే అన్న భావన చాలా మందిలో కలిగింది. కానీ అలాంటి టైంలో షియాలపై మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కల్లోలం రేపుతున్నాయి. ఒకవేళ గనక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే పాకిస్తాన్ అట్టుడికి పోతుందంటూ కూడా అక్కడి షియా నేతలు ఎవరైతే ఉంటారో షేక్ షాహిద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి, నిరసన జ్వాలలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఖమేనీ తర్వాత ఎలాగైతే హైదరాబాద్లో నిరసనలు ఆందోళనలు జరిగాయో సేమ్ సినారియోలో ఇక్కడ పాకిస్తాన్లో కూడా నిరసనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. అంటే ఒక రకంగా పాకిస్తాన్ అడుక్కు తింటుంది. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ వీళ్ళు షియాల్ని సున్నీల్ని వ్యతిరేకం చేసి వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారు. సో ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎందుకు వాళ్ళని షియాల్ని సపరేట్ చేయాలనుకున్నాడంటే, సో ఇప్పుడు ఖమేనీని ఎలాగైనా సరే చంపింది ఎవరు? ట్రంప్. సో ట్రంప్ వాళ్ళ దయ, అగ్రరాజ్యపు దయ పాకిస్తాన్ మీద ఉండాలి అంటే
వాళ్ళు చెప్పినట్టు మాట్లాడాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. సో మన దేశం లాంటి కంట్రీ అంటే సెక్యులర్ కంట్రీ కాబట్టి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని మనం టాలరేట్ చేయం, అది ఏ మతమైనా సరే. సో మతాలకు అనుగుణంగా సెన్సిటివ్ ఇష్యూ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, లేకపోతే టెర్రరిజం ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది, వేరే గ్రూపులు వచ్చి ఇండియాలో రాజ్యం వెళ్తాయన్న సిచ్యువేషన్లో మనం దేన్ని కూడా టాలరేట్ చేయం. మన గవర్నమెంట్లు, ఏ గవర్నమెంట్ ఉన్నా పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు షియాల్ని బయటికి పంపించేయండి అంటే దాదాపుగా 6 లక్షల ఉన్న సైన్యంలో 4 లక్షల మంది పాకిస్తాన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో వీళ్ళందరినీ ఇప్పుడు ఖమేనీ యొక్క వారసుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా లాగేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న షియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పవర్ఫుల్. పాకిస్తాన్ దేశానికి అదొక రూట్స్ దగ్గర నుంచి వాళ్ళ ఒక దేశంగా మారింది. అండ్ దాని తర్వాత బంగ్లాదేశ్ నుంచి బయటకు వచ్చేసింది, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి. సో ఇలాంటి కొన్ని కాన్సిక్వెన్సెస్ జరిగాయి అంటే ఇండియా పాత్ర ఎంత ఉందో అప్పుడు ఉన్న షియాల పాత్ర కూడా అంతే కీలకం. సో ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్న సున్నీ షియాలు కావచ్చు, ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న సున్నీ షియాలు కావచ్చు, షియా వర్గం మొత్తం ఎవరికి హామ్ చేసేటువంటి మనస్తత్వం కాదు బేసిక్గా. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి షియాల్ని ఉద్దేశించి పర్టికులర్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు నిజంగా వాళ్ళందరినీ బయటికి రానివ్వట్లేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని కాల్ చేస్తామంటూ ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. షియాలు బయటకు వస్తే వాళ్ళని చంపేస్తాం, మాట వినకపోతే నరికేస్తాం రోడ్డు పైన అంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇప్పుడు చాలా గట్టిగా కరాఖండిగా చెప్తున్నాడు. ఇటు షియాకి సంబంధించిన మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా సున్నితంగానే చెప్తున్నప్పటికీ సో వాళ్ళ మాస్టర్ ప్లాన్, వాళ్ళ ప్లాన్ ఆఫ్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మునీర్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో ఒక కల్లోలం క్రియేట్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పాకిస్తాన్ ఆర్మీలో కేవలం మునీర్ ట్రంప్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ సైన్ కోసం, పాకిస్తాన్ కూడా మనకి అగ్రరాజ్యపు ఆనందం కోసం పనిచేస్తుందని మెప్పు కోసమే ఇవాళ మునీర్ మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే హార్మోజ్ జలసంధిపై దాన్ని హార్మోజ్ని ఎలా సరే మనం కాపాడుకోవాలంటూ ట్రంప్ ఇచ్చిన నినాదానికి ఏ దేశం కూడా ముందుకు రాలేదు. సరే అఫ్ కోర్స్ మనం ఎందుకు వెళ్ళలేదంటే మన నౌకలకు ఆల్రెడీ ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తే చాలు చక్కగా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి మరి హార్మోజ్ స్ట్రైట్ని దాటిస్తుంది ఇరాన్. సో మనకి ప్రపంచ దేశాలతో ఎవరితో కూడా ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ తన గొయ్యి తానే తీసుకుంటుంది అని చెప్పడంలో జస్ట్ బికాస్ ఆఫ్ ట్రంప్ యొక్క మెప్పు కోసం, ప్రపంచ దేశాల యొక్క ట్రంప్ మెప్పు కోసం ఇప్పుడు పాకిస్తాన్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతా ఇంత కాదు. ఇక్కడ అప్పటిదాకా ఏదైతే రష్మికి సపోర్ట్గా కొంతమంది నిలిచారు, సో కొంతమంది రష్మికి సపోర్ట్గా నిలిస్తే వాళ్ళని కూడా తిట్టిపోశారు, నెగిటివ్గా కామెంట్స్ పెట్టించారు. ఆ అమ్మాయి ఇది, ఈ అమ్మాయి అది, అట్లా ఆ అమ్మాయి పతివ్రత కాదని చెప్పి చాలామంది మాట్లాడారు. అండ్ పిచ్చి కామెంట్స్ చేశారు. ఆవిడ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి మరి ఆవిడపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని టార్గెట్ చేసి పర్సనల్గా వాళ్ళ ఇంటిపై దాడి చేస్తామని కూడా చెప్పారు. నిజంగా రష్మి ఇంటిపై దాడి జరుగుద్దామని చెప్పి ఆవిడ చాలా భయపడిపోయింది నిజంగా. ఇలాంటి నేపథ్యంలో ఆవిడ చెప్పింది ఏంటి, జస్ట్ షియా మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయడం వల్ల, దానివల్ల పాత బస్తీ ఓల్డ్ సిటీ అనేది ఒక సెన్సిటివ్ ఏరియా, అలాంటి ఏరియాలో నిజంగా గొడవలు జరిగితే అది దేశవ్యాప్తంగా అంటుకునే ఛాన్స్ ఉంటుంది. మనం చూస్తుంటాం, ఎక్కడో బాంబు వెళ్తుంది ఢిల్లీలో బాంబు వెళ్ళిందంటే దాని ఉగ్రమూలాలు మనం ఓల్డ్ సిటీలో చూస్తుంటాం. సో ఎక్కడో చోట ఏ కనెక్టివిటీస్ ఉన్నారు. రీసెంట్గా ఢిల్లీ ఫోర్ట్ దగ్గర జరిగిన బ్లాస్ట్లో కూడా దాని మూలాలు హైదరాబాద్కి సంబంధించి ఉన్నాయి. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, గడిచిన 25 ఏళ్లలో ఎక్కడ ఉగ్రమూలాలు, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉగ్రమూలాలు ఉన్నా మన దగ్గరికి, మన హైదరాబాద్కి కనెక్ట్ అవుద్ది. ఎందుకు? సో ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింలలో కొందరు ఉగ్రవాదులు ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఉన్న ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఆ ముస్లింలో కొందరు ఉగ్రవాదులు ఉన్నారన్నది నిజంగా సత్యం. సో ఇలాంటి నేపథ్యంలో ఎక్కడ గొడవలు జరుగుతాయో, ఎక్కడ ఇబ్బందులు తలెత్తాయో, సివిలియన్ సామాన్యులు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పి చాలామంది ప్రభుత్వాలు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ రష్మి మాట్లాడిందంటే తప్పేముంది?
సో తప్పేం లేదు వాస్తవానికి, గొడవలు జరగొద్దని చెప్పింది మాత్రమే రష్మి. సో అలాంటి రష్మిని ఇప్పుడు ఇప్పటిదాకా ఎవరైతే తిట్టిపోసారో వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళు కావాలని ఆ అమ్మాయి మీద కామెంట్లు పెట్టించారు. ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా రష్మి కామెంట్స్ని బలపరుస్తూ షియాల్ని వద్దు, మీరు ఇరాన్ వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడటం. సో ఒక రకంగా సున్నీ షియా ఇష్యూ మనకు సంబంధం లేదు ఇండియాకి, సో పర్సనల్గా తీసుకుంటే. కానీ ప్రొఫెషనల్గా తీసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మునీర్ చేసిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడేసాయి ఆ దేశాన్ని. సో ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ అక్కడున్న సైనికుల్లో కనుక కొంతమంది బయటకు వెళ్ళిపోతే, ఇరాన్ దేశం లాంటి కంట్రీస్కి వెళ్ళిపోతే నిజంగా పాకిస్తాన్ దగ్గర ఏముండదు. అప్పుడు ట్రంప్ ఏమైనా పంపిస్తాడా అక్కడ నుంచి సైనిక స్థావరాలకు, లేకపోతే ఎయిర్ బేస్ ఒక ఎయిర్ బేస్ ఇచ్చామని చెప్పు, లేదంటే ఇంకోటి ఇస్తామని చెప్పు, అక్కడ నుంచి అయితే సైన్యాన్ని పంపించడు కదా. ఎందుకంటే అతనికే ఇప్పుడు ఈ యొక్క దాదాపుగా 20 రోజుల నుంచి నడుస్తున్న యుద్ధానికి సంబంధించి ఆయన దగ్గర డబ్బులు లేక ఆయన వేరే వాళ్ళని డబ్బులు అడుగుతూ మాకు యుద్ధం చేయాలి, మాకు డబ్బులు సహకరించండి అంటూ ఆయనే మాట్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు ఒక ద్వంద్వ వైఖరి గేమ్ ఆడుతుందని చెప్పుకోవచ్చు.